నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మార్చి 16 నుండి 22 వరకు వార ఫలితాలు క్లుప్తంగా చూద్దాము. ఈ ముందుగా గోచార ఫలితాలు రాశిని అనుసరించి చూద్దాము. చంద్రుడు ఈ వారంలో 16న కన్యలో మృగశిర నక్షత్రం మీద, 17న తులాలో స్వాతి నక్షత్రం మీద, 18న తులాలోనే విశాఖ కూడా మధ్యాహ్నం నుంచి, 19న వృశ్చికంలో అనురాధ నక్షత్రం మీద, 20వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా సాయంత్రం వరకు కూడా, 21వ తేదీన వృశ్చికంలోనే జ్యేష్ఠ నక్షత్రం మీద, 22వ తారీఖున ధనుసులో మూల నక్షత్రం మీద. మొత్తానికి కన్య, తుల, వృశ్చికం, ధనుసు రాశుల మీదుగా ఈ వారం చంద్రుని సంచారాలు ఉంటాయి. అయితే ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి 12 మీనంలో శుక్రుడు, బుధుడు, రాహు ఉన్నారు. ఖర్చులు పెరుగుతాయి, అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. భాగస్వామ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ, సంతానం విషయం కూడా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి వారికి. వ్యాపారపరంగా కూడా శుభ సమయం కాదు. శత్రువులు వృద్ధి చెందే అవకాశం, యాక్టివ్గా ఉంటారు ఈ సమయంలో విషయాలకి. మొత్తం మీద ఇబ్బందులతో కూడిన సమయం అని చెప్పొచ్చు. అయితే వారం మధ్యలో కొంత సంతోషంగా ఉండేది కనిపిస్తుంది. చివరిలో మళ్ళీ ప్రతికూలంగానే ఉంటుంది. గాయాలు అయ్యే అవకాశాలు, ఆరోగ్యపరంగా తలనొప్పి, కంటి సమస్యలు ఎదురయ్యేది కనిపిస్తుంది. వారం మొత్తం జాగ్రత్తగా ఉండాల్సింది ఈ మేషరాశి వారికి సూచన. సుబ్రహ్మణ్య ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా సంచారం చేస్తాడు రాశిని అనుసరించి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సంతానం ఆరోగ్యంపై దృష్టి, శ్రద్ధ అవసరం. వారితో సమస్యలు, తగాదాలు కూడా విభేదాలకి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇక ప్రేమికుల విషయంకి గొడవలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలంగా లేవు వారికి. ఈ వారం మధ్యలో కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు మధ్యంతరం వరకు. అయితే అడ్డంకులు ఎదురైన పనులకి చివరికి పూర్తి చేస్తారు, సాధిస్తారు, ఆనందం పొందుతారు అనేది కూడా కనిపిస్తుంది. ఇక జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలకి పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే చిన్న చిన్న ఇష్యూస్ తప్పిస్తే సీరియస్ విషయాలు కనపడటం లేదు. మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వాహన ప్రమాదాలు వారాంతంలో ఉంటాయి అనేది సూచన. దుర్గామాత ఆరాధన శుభప్రదంగా ఉంటుంది వీరికి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 4, 5, 6, 7 స్థానాల మీదుగా మిథునం నుండి సంచారం చేస్తున్నాడు చంద్రుడు. అయితే వీరికి ఆరోగ్యం పర్లేదు, బాగానే ఉంటుంది ప్రారంభంలో. సంతాన విషయాలకి, ప్రేమికుల విషయాలకి కూడా మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. గొడవలు కూడా ఆస్కారం ఉంది. వారం ప్రారంభ దినాన గృహ కలహాలకి సంకేతాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఉద్రిక్తతలను కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వారంలో ముఖ్యమైన విషయాలకు వాయిదా వేసుకోవాలి. వ్యాపారంకి అనుకూలతలు తక్కువగా కనిపిస్తున్నాయి. వారాంతంలో ఖర్చులు పెరిగేది ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే వారాంతం రోజున శరీర ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ రిలేటెడ్ వాటికి సంబంధించి ఈ వారం మిశ్రమంగా ఉంటాయి. శుభాశుభ ఫలితాలు అని చెప్పచ్చు. ఈ గణపతి ఆరాధన శుభకరంగా ఉండును ఈ రాశి వారికి అనేది సూచన. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిని అనుసరించి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్ర సంచారం అన్నమాట. అయితే 19, 20, 21 తేదీల్లో వ్యాపారంకి బాగుంటుంది. హెచ్చు తగ్గులు ఉంటాయి. 17, 18 తేదీల్లో భూమి, భవనం, వాహనం కొనుగోలుకి అవకాశం ఉంటుంది. ఇంటిలో కలహాలకు కూడా అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి మిశ్రమంగా. వారాంతంలో విద్యార్థులకు బాగుంటుంది. 19, 20, 21 తేదీల్లో వీరు కోపాన్ని, భావోద్వేగాలని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంకి శ్రద్ధ పెట్టాలి ఓవరాల్గా. ఇంకా వారం ప్రారంభంలో గొంతు సమస్య లేదా నోస్, ఇయర్స్కి సంబంధించిన సమస్యలతో బాధపడేది కూడా కనిపిస్తుంది. ఇక ఈ వారం వీరు చేసుకోవాల్సిన పరిహారం సుబ్రహ్మణ్య ఆరాధన లేదా కందులకు దానం మంచిది.
ఇక సింహరాశి వారికి 2, 3, 4, 5 స్థానాలు సింహరాశిని అనుసరించి చంద్ర సంచారం జరుగుతోంది. వీరికి వృత్తి ఉద్యోగాలకి అనుకూలతలు కనపడటం లేదు. ఈ వారంలో జాబ్కి ప్రమాదం కూడా కనిపిస్తుంది. మార్పులకి చాలా అవకాశాలు ఉన్నాయి అని కనిపిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించేది కూడా కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. మిక్స్డ్గా ఉంటాయి వారంలో 2, 3, 4, 5 రాసుల నుంచి కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వారం ప్రారంభాన ఆర్థిక నష్టాలకు అవకాశాలు సంకేతాలు సూచిస్తుంది ఎక్కువగా. ఇక వ్యాపార లాభాలు అయితే బాగానే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్కి అయితే అవాయిడ్ చేయాలి, నష్టాలు ఉంటాయి. బంధువులు స్నేహితుల సహకారం అయితే లభిస్తుంది. వాహన భూమి ఆస్తికి సంబంధించిన విషయాలకి వారం మధ్యలో కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి. వారాంతంలో పరిస్థితి మెరుగవుతుంది. సుఖ సంతోషాలకి కొంచెం పొందుతారు అనేది కనిపిస్తుంది. వారం మధ్యలో తగాదాలు గొడవలు అవమానాలు కూడా ఎదురవుతాయి. గణపతి ఆరాధన విష్ణు సహస్రనామాలు సూర్యారాధన శుభప్రదంగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి చేసుకోతగ్గ పరిహారం. ఇక కన్యా రాశి. ఈ కన్యా రాశికి 1, 2, 3, 4 స్థానాల్లో కన్యా రాశి నుంచి చంద్ర సంచారం జరుగుతుంది. పెద్ద మిక్స్డ్గా ఉంటుంది. పెద్ద అనుకూలతలు శుభ ఫలితాలకి అంతగా గొప్పగా చెప్పలేము. వ్యాపారంకి అయితే బాగానే ఉంటుంది. పురోగతి నిదానంగా అందుకుంటుంది. వారాంతంలో లాభాలు విజయాలకి ఉంటుంది. వారం ప్రారంభంలో ఆందోళన మానసిక చింత చికాకులు ఉండేది కూడా కనిపిస్తున్నాయి. ఇంటిలో సఖ్యత ఉంటుంది. అయితే వారం మధ్యలో 19, 20, 21 తేదీల్లో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. బాగానే ఉంటుంది. అయితే అధిక ఖర్చులకి పరిమితం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం మధ్యస్థంగా ఉండను. విద్యార్థులకి వారాంతంలో బాగానే ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి కొంత సమస్యలు రావచ్చు. ఇక జీవిత భాగస్వామితో సంబంధాలకి ప్రయత్నించాలి. ఇక గణపతి ఆరాధన దుర్గామాత ఆరాధన శుభకరంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక తులారాశి. వ్యాపారంకి అంత అనుకూలతలు కనపడటం లేదు. ఈ తులారాశి వారికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. మిక్స్డ్గానే ఉంటుంది వీరికి కూడా. వ్యాపారానికి అంత అనుకూలతలు కనపడటం లేదు. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. మతపరమైన యాత్రలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం మధ్యలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జాస మళ్ళీ అవకాశాలు చెడు మార్గాలకి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలకి సామాన్యంగా ఉంటుంది. సామాజికంగా గౌరవం ప్రశంసలుగా అయితే అవకాశం కల్పిస్తుంది ఈ వారంలో. అయితే వారం ప్రారంభంలో ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. వారం చివరిలో ఆదాయం సంపద పెరుగుదల కనిపిస్తుంది. స్నేహితులతో బాగుంటుంది. కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు సంబంధాలకి అభిప్రాయ భేదాలకి దూరం అవ్వచ్చు అనేది కూడా సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలకి ధన లాభాలకి కూడా అవకాశం. ఇన్వెస్ట్మెంట్పై అదుపు ఉంచండి. వ్యాపార జీవిత భాగస్వాముల మధ్య మాటలకు అదుపు ఉంచుకోవాలి. ఆరోగ్యంకి శ్రద్ధ పెట్టాలి. ఓవరాల్గా ఇది ఈ వారం తులారాశి వారికి. దుర్గామాత ఆరాధన సూర్యారాధన శుభకరంగా ఉంటుంది ఈ తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి నుంచి 11, 12, 1, 2 స్థానాల మీద చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వారం ప్రారంభంలో ఉన్న వృత్తి ఉద్యోగాలకి బాగానే ఉంటుంది, పర్లేదు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది, లాభాలు ఉంటాయి, ఆర్థికంగా బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక 17, 18 తేదీలలో ఆదాయంకి కొంత అనుకూలతలు హెచ్చుతగ్గులు మొదలవుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. వారం మొత్తంలో చివరి భాగంలో అధిక ఖర్చులు కనపడుతున్నాయి. ఆందోళన చెందుతారు. ఇక వాహన ప్రమాదాలకి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో అయితే బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ వారం ఈ రాశి వారికి ఓవరాల్గా అన్నింటా బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయాలకి తప్పించి నిత్యావసర అవసరాలకి వస్తువులు కొనుగోలుకి కూడా బాగానే ఉంటుంది. కొనుగోలు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్కి అవాయిడ్ చేయాలి. విద్యార్థులకి కొంత గందరగోళంగా ఉండేది కనపడుతుంది. కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వారం చివరి భాగంలో ఆరోగ్యంకి బాగుంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గామాత ఆరాధన శుభకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి వ్యాపార విషయాలకి అంటే ఈ ధనుసు రాశికి 10, 11, 12, 1వ స్థానం నుంచి చంద్ర సంచారం జరుగుతుంది. ఓవరాల్గా బాగానే ఉంటుంది వీళ్ళకి అనేది చెప్పచ్చు. వ్యాపార విషయాలకి బాగుంటుంది, లాభాలు ఉంటాయి, శుభకరంగా ఉంటుంది. అన్ని కార్యాలకి
శుభకరంగా ఉంటుంది. వారం ప్రారంభం నుండి కొంత గృహ సమస్యలు గొడవలు పరిష్కరించుకునేది ఉంటే పరిష్కరించుకుంటారు. వారం ప్రారంభంలో గవర్నమెంట్ కేసెస్కి అనుకూలం లేదు, కోర్టు కేసెస్కి అనుకూలం లేదు, అవాయిడ్ చేయొచ్చు. రుణ బాధలకి అవకాశాలు ఉంటాయి. పాత బాకీలు కూడా కొంత వసూలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. 20-21 తేదీల్లో వ్యాపారంలో ఒడిదుడుకులకు అవకాశం. నూతన పెట్టుబడులకి వ్యాపార ప్రారంభాలకి మంచిది. అయితే వివిధ మార్గాల ఆదాయాలకి కూడా ఈ వారంలో అవకాశం ఉంది. వారాంతంలో అధిక ఖర్చులు అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం ఉన్న ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకి బాగుండలేదు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సౌఖ్యం, అమ్మకాలకి కొనుగోలుకి లాభాలు ఉంటాయని చెప్పచ్చు. ఎక్సెప్ట్ 21వ తేదీన డాక్యుమెంట్స్ విషయంకి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్కి బాగాలేదు. వృత్తి ఉద్యోగాలకి ఆదాయం బాగానే ఉంటుంది, అయితే కష్టపడేది ఉండొచ్చు. సహ ఉద్యోగులతో సమస్యలు, స్థాన మార్పిడికి అవకాశం, దూర ప్రయాణాలకి బదిలీలకి అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలకి ఇబ్బందులు వారాంతంలో ఉండేది కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం సూర్యారాధన, గణపతి ఆరాధన, గురు పూజలు శుభకరంగా ఉంటుంది. ఇక మకర రాశి. ఈ మకర రాశికి 9, 10, 11, 12 స్థానాల మేంచి చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వారంలో అత్యధికంగా అంటే మిక్స్డ్గా ఉంటాయి, మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు ఈ వారంలో వీరికి కూడా. వారం ప్రారంభానికి ఆరోగ్యంకి కొంత జాగ్రత్త అవసరం. 17, 18, 19, 20 తేదీల్లో అయితే బాగానే ఉంటారు. విద్యార్థులకి బాగుంటుంది, బాగా రాణిస్తారు అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది, లాభాలు ఉంటాయి. మధ్యలో వారం మొదటి రోజున 16వ తేదీన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. 17, 18, 19, 20, 21 తేదీల్లో వ్యాపారంలో విజయపదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, లాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలకి బాగుంటుంది. హైర్ అఫీషియల్ నుండి ప్రశంసలు పొందేది కనిపిస్తుంది. గవర్నమెంట్ జాబ్స్కి, కాంట్రాక్ట్స్కి కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు దూర ప్రాంతాలకు కానీ విదేశీ ప్రయాణాలకు కానీ అవకాశాలు కల్పించవచ్చు. స్నేహితులతో బంధువులతో బాగానే ఉంటుంది. ఆరోగ్యంకి అనారోగ్యంకి కొంత పరిస్థితి రావచ్చు, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా. ఇక స్త్రీలకి బాగుంటుంది ఈ వారంలో. జీవిత వ్యాపార భాగస్తుల అభిప్రాయ భేదాలకి అవకాశాలు అది ఉంటాయి. ఇక భూ సంబంధిత సమస్యలకు చిరాకులు సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. మదర్ హెల్త్కి కూడా కొంచెం శ్రద్ధ అవసరంగా కనిపిస్తుంది. ఇది ఈ వారం ఈ మకర రాశి వాళ్ళకి మిశ్రమంగా ఉంటాయి. కిందటి వారం మీద పర్వాలేదు అని చెప్పచ్చు. ఇది వీరు చేసుకోదగ్గ పరిహారాలు 12 గురు పూజలు, సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్య ఆరాధన కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. అయితే కుంభరాశి. ఈ కుంభరాశికి రాశి నుంచి 8, 9, 10, 11 స్థానాల్లో చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి అంత వారం మధ్యం వరకు కూడా అంత బాగుండలేదు. వారం మధ్య నుంచి కూడా కొంత అనుకూలతలు వస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు, వాహన ప్రమాదాలు, ఆకస్మిక విషయాలకు అవకాశాలు, ఇబ్బందులు పడేది ఉంటుంది. వారం మధ్య నుండి బాగానే మార్పులు చెందుతాయి పరిస్థితులు. విద్యార్థులకి బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కూడా వారికి కూడా బాగుంటుంది. వ్యాపారానికి అంత అనుకూలతలు వారం మధ్యాంతం వరకు తక్కువగా ఉండొచ్చు. కుటుంబంలో పరిస్థితి అంత సానుకూలంగా ఉండదు, ప్రతికూలతలు కనపడుతున్నాయి. సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చేది, జాగ్రత్తగా డీల్ చేయాలి. వేరే మార్గం పట్టేది ఉండొచ్చు, వారు గమనింపులో ఉండాలి. వృత్తి ఉద్యోగాలకి పర్లేదు, కానీ మార్పులకి అవకాశాలు ఉంటాయి. ఆదాయం జీతాలు పెరుగుదల ఉంటుంది. ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది. వారం మధ్య నుండి వారాంతం వరకు వ్యాపారాలకి ఉద్యోగాలకి బాగానే ఉంటుంది. కోర్టు వ్యవహారాలకి అనుకూలం. కుటుంబంలో తండ్రి మద్దతు లభిస్తుంది. గణపతి ఆరాధన, శనికి తైలాభిషేకం శుభకరం ఈ రాశి వారికి. ఇక మీనరాశి. ఈ మీనరాశి నుంచి 7, 8, 9, 10 స్థానాలలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరికి కూడా వారంలో ఎక్కువగా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. వ్యక్తిగతంగానూ జీవిత భాగస్వామి ఆరోగ్య పరిస్థితిపై కన్నా శ్రద్ధ చూపాలి ఎక్కువగా. మాటలు పట్టింపులు గొడవలకు కూడా వీరి మధ్య అవకాశాలు ఉన్నాయి.
ఇక 16-17 తేదీల్లో దెబ్బలు, గాయాలు లేదా యాక్సిడెంట్కి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్త సూచనలు తీసుకోవాలి. మధ్య నుండి సాధారణంగా మార్పులు చేకూరేది ఉంటుంది. బాగానే విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రాపర్టీ పరంగా బాగానే ఉంటుంది. మదర్ హెల్త్ బాగానే ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీరు బుధునికి, కుజునికి, సూర్యునికి పరిహారాలు చేసుకోవటం శుభకరంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ వారంలో కొంత అనుకూలతలు, కొంత ప్రతికూలతలు ఉన్నా మరి అంత జటిల సమస్యలుగా ఏం లేదు. కొంచెం వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం వ్యాపారంలో హెచ్చు తగ్గులు, ఆర్థికంగా కూడా పర్వాలేదు, మరి అంత నష్టాలు లేవు. అన్ని రాశులకి కూడా ఓవరాల్గా మిశ్రమంగా ఉంది అనేది చెప్పవచ్చు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. ధన్యవాదములు.